వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొంటున్న తల్లిదండ్రులకి, స్థానికులకి, విద్యార్థులకి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఈ వేదిక పైన ఉన్నటువంటి ప్రఖ్యాత గాయకులు మనకు తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం ఈ 4 భాషల్లో 5000 పాటలు పాడిన అసాధారణమైన వ్యక్తి, సాధారణమైన మనిషిగా ఇక్కడ కూర్చున్నారు. వారే సురేష్ అన్న. 5000 పాటలు, మీరు నమ్మరు, అంత గొప్ప వ్యక్తి. ఆయన స్వయాన కేజే యేసుదాస్ వద్ద సంగీతం నేర్చుకున్నటువంటి శిష్యుడు. అదేవిధంగా ఇండియన్ సూపర్ స్టార్ మోహన్ లాల్కి మంచి మిత్రుడు. ఆయన రోజు కలిసి ఉండేటువంటి వాళ్ళంతా. అసలు ఆలేరుకు సురేష్ అన్నకి ఏమిటి సంబంధం? ఎక్కడో మలయాళం, ఆయన మాతృభాష మలయాళం, కేరళీయన్. ఆయనకు తెలుగు చాలా తక్కువగా వచ్చు. ఆ తెలుగును నేర్చుకొని పాడేటువంటి మంచి గాయకుడు. ఈ ఆలేరుకు ఆయన 11 సంవత్సరాల క్రితం ఇదే స్కూల్కి వచ్చారు. 11 సంవత్సరాల క్రితం ఇదే స్కూల్కి వచ్చారు. అప్పుడు ఆయన యోగి అనే తెలుగు సినిమాలో ఒక పాట పాడారు. యోగి మీరు అందరు చూస్తుంటారు, ప్రభాస్ హీరోగా వచ్చింది. అందులో ఒక అద్భుతమైన పాట పాడి ఏమంటారు, 100 ఏళ్ల కీర్తిని ఒక్క పాటతో సొంతం చేసుకున్న తెలుగు రాని మలయాళ గాయకుడు ఆయన. తెలుగు రాని మలయాళ గాయకుడు. ఆ పాట మీకు గుర్తు చేస్తా. ఏ నోము నోచిందో, ఏ పూజ చేసిందో, పరమేశ నిలుగన్న తల్లి తన శ్వాసలో బంధమై అనేటువంటి డాక్టర్ సుద్దాల అశోక్ తేజ గారు రాసినటువంటి పాటని ఆయన పాడారు. ఆ తర్వాత చాలా సినిమాల్లో పాటలు పాడారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం. మీరు నేరుగా జేసుదాసు గారిని గొంతు వింటే ఏముంటుందో అన్న పాడితే కూడా అంతే ఉంటుంది. అక్కడ వేదిక మీద జేసుదాసు గారు ఉన్నట్టుగానే ఉంటుంది. అంటే గురువును తన గలంలో నింపుకున్నటువంటి శిష్యుడు ఆయన. అందుకోసం మనందరం ఆయనను ఇంత దూరం గొప్ప మనసుతో మన ఆలేరుకు వచ్చినందుకు చప్పట్లతో అభినందించాలి. ఇక్కడ నేను వచ్చి చూస్తున్నప్పుడు మీ పిల్లలంతా అనేక రకాలైనటువంటి నృత్యాలు చేస్తున్నారు. ఫస్ట్ తల్లిదండ్రులంతా ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళు పెర్ఫార్మెన్స్ చేసిన తర్వాత ఎవ్వరూ వాళ్ళకు స్పందించలేదు. ఇప్పుడు చప్పట్లతో నిండు మనసుతో మీ పిల్లల్ని దీవించండి. ఫస్ట్ పైన పెర్ఫార్మెన్స్ చేసిన పిల్లలందరినీ దీవించాలి. అదేవిధంగా వాళ్ళు ఈ వేదిక మీద నిలబడమే చాలా గొప్ప. స్టేజ్ ఫియర్ అంటాం. వేదిక మీద నిలబడమే చాలా గొప్ప. కాబట్టి ఈ వేదిక మీద నిలబడి అక్కడ నర్తించడం అనేది ఇంకా గొప్ప. వాళ్ళను అలా తయారు చేసినటువంటి టీచర్స్, మేనేజ్మెంట్ గొప్ప. ఇప్పుడు వాళ్ళకి చప్పట్లు కొట్టండి. కృతజ్ఞత చాలా గొప్పది. మీరు ఆదరించి పంపడమే గొప్ప అభిమానం. తర్వాత మీ పిల్లల్ని పైన చూసినప్పుడు ఒక 20 ఏళ్ళ తర్వాత ఇదే ఫోటోను ఆ పిల్లవాడు చూసుకుంటే ఎంత గొప్పగా ఉంటుందో ఆలోచించండి. అట్లా చిన్ననాటి నుంచి సంగీతాన్ని అభిమానించి ఇంత గొప్ప గాయకుడుగా తయారైనటువంటి సురేష్ గారికి, అదేవిధంగా వేదిక పైన ఉన్నటువంటి మరో గాయకుడు అన్నగారికి, రాజేష్ అన్న గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నేను మాట్లాడడం తక్కువ చేసుకుంటే సురేష్ అన్న పాటలు ఎక్కువగా వినొచ్చు. సురేష్ అన్న పాటల్ని గొప్పగా మీరు బాగా ఎంజాయ్ చేస్తారు ఇప్పుడు. ఎందుకంటే నాతో బాగా ఉన్న అనుబంధం, అసలు ఆలేరుకు సురేష్ అన్నకున్న అనుబంధం అంటేనే నాతో ఉన్న అనుబంధం. యోగి సినిమా రిలీజ్ అయినప్పుడు హైదరాబాద్లో ఒక ఫంక్షన్లో నాకు సురేష్ అన్న పరిచయం అయ్యాడు. నేను అన్ని చోట్లకు వెళ్తుంటాను. పరిచయం అయితే ఆ పరిచయం ఎలా అయిందంటే, మేమిప్పుడు 12 ఏళ్ళ ఫ్రెండ్స్ అయ్యాం. 12 ఏళ్ళ ఫ్రెండ్స్ అయినా 12 ఏళ్ళ నుంచి నాతో పాటు విజయ్ కుమార్ గారు వస్తే విజయ్ కుమార్ గారు కూడా పరిచయం అయ్యారు. ఇప్పుడు నాకన్నా దగ్గర విజయ్ కుమార్ గారే. ఈరోజు నేను నమ్మలేదు సురేష్ అన్న వస్తే. ఇలాంటి స్కూల్కు రావాల్సిన అవసరం ఆయనకు లేదు. మళ్ళీ చెప్తున్నా, ఆయన తీసుకునే రిమ్యునరేషన్కు, ఆయనకున్న పేరుకు, ఆయన రోజు తిరిగే స్టూడియోల్లో పాడే పాటలకు ఇక్కడొచ్చి ఈ 5 గంటలు కూర్చోవలసినటువంటి అవసరం ఆయనకు లేదు. దానికి కారణం ఒక ఫ్రెండ్షిప్కి ఇచ్చిన విలువ, దట్ ఈజ్ విజయ్ కుమార్ సార్ ఫ్రెండ్షిప్కి ఇచ్చిన విలువ. కాబట్టి ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్, ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్ అంటారు. స్నేహితుడి కోసం ఎవరు ఎక్కడికైనా వెళ్తుంటారు. అందుకోసమే
మలయాళం కేరళ నుంచి ఆలేరు వరకు సురేష్ అన్న వచ్చారు. కాబట్టి ఆయనకు మరొక్కసారి మళ్ళీ స్వాగతం పలుకుతూ, సురేష్ అన్న మలయాళి, కేరళలో ఉంటాడు, కానీ ఆయనకు తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఉంది. మనకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చింది కదా, ఉద్యమం చేశాం కదా. తెలంగాణ రాష్ట్రంలో ఒక గొప్ప ఉద్యమ గీతాన్ని పాడినటువంటి మన రాష్ట్రానికి సంబంధించని మలయాళ గాయకుడు ఆయన పాడిన పాట తెలంగాణ ఉద్యమానికి మంచి ఊతంగా మారింది. ఈ వేదిక మీద మీ అందరి తరఫున కోరుతున్నా, మీరందరూ విన్న పాటే అది, ఆయన పాడుతుంటే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఆ తెలంగాణ పాటను కూడా మా ఆలేరు వాళ్ళ కోసం పాడి వినిపించాలని మీతో కోరుతున్నా. అదేవిధంగా యోగిలో ఆయన పాడినటువంటి ఏ నోము నోచిందో కూడా మన ముందు పాడాలని కూడా మీ నుంచి కోరుతూ, అదేవిధంగా ఎవరెస్ట్ హై స్కూల్ 4 దశాబ్దాల క్రితం ప్రారంభమైంది. 40 ఏళ్ళు ఆలేరులో 40 ఏళ్ళు ఒక స్కూల్ను నడపడం అంటే చాలా కష్టం, ఎన్నో వ్యయ ప్రయాసాలు ఉంటాయి. కాబట్టి అట్లా 40 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక్కసారి మేనేజ్మెంట్కి, స్టూడెంట్స్కి అందరికీ చప్పట్లతో అభినందనలు తెలపండి. 40 ఇయర్స్ అంటే ఒక ప్రయాణం, గొప్ప ప్రయాణం. కాబట్టి ఇలా ఈ స్కూల్ ఇంకా డెవలప్ చెందాలని కోరుతూ, ప్రిన్సిపాల్ మేడం అనితాబాయి గారికి, విజయ్ కుమార్ గారికి, సురేష్ గారికి, రాజేష్ అన్నకి, తల్లిదండ్రులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఒక కవి ఒక చోట చెప్తాడు. ఏమని చెప్తాడంటే, జన్మాల్లోకెల్లా మానవ జన్మ చాలా గొప్పదట. మానవ జన్మ ఎందుకు గొప్పది అని అంటే, అనేక జన్మలు ఎత్తిన తర్వాత చివరిగా నీకేమైనా అవకాశం ఉంటే ఒకటి కోరుకో అని దేవుణ్ణి కోరితే మనిషి సహజంగానే ఆశావాది, ఆయనకు కోరికలు ఎక్కువనట. కోరికలు ఎక్కువ ఎవరి దగ్గర ఉంటాయి? మనిషి దగ్గర ఉంటాయి. నాకు మనిషి జన్మనివ్వమని అడిగారట. ఆ పక్కనే రాయి ఉంటుందట. రాయికి చెప్తారట, మరి నీ పరిస్థితి ఏంటంటే, నేను రాయిగానే ఉంటాను అని చెప్తారట. అయితే మనిషి రాయిని రెండింటిని పుట్టించినటువంటి దేవుడు వాళ్ళిద్దరికీ ఎలా ఉండాలో చెప్పేందుకు ఇంకొక పాత్రను కూడా సృష్టించి పుట్టించాడట. అదే టీచర్, గురువు. అదే టీచర్. అటు రాయికి ఇటు మనిషికి ఇద్దరిని మలచగలిగే శక్తి టీచర్స్కి ఉంటుంది. కాబట్టి అట్లాంటి టీచర్స్ ఉన్నటువంటి విద్యా సంస్థల్లో మన పిల్లలు ఏమవుతారో ఆనిముత్యాల్లా తయారవుతుంటారు. కాబట్టి అట్లాంటి ఆనిముత్యాలను తయారు చేసే ప్రయత్నంలో ఉన్నటువంటి ఎవరెస్ట్ విద్యా సంస్థ ఇంకా ముందుకెళ్ళాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సురేష్ అన్న స్నేహితం గురించి చెప్పాను. ఫస్ట్ కాల్కే ఎత్తుతాడు, ఎంత బిజీ ఉండని, స్టూడియోలో ఉండని. నేను ఫోన్ చేయగానే ఫస్ట్ రింగ్కి ఎత్తి, అన్న నేను రికార్డింగ్ ఉన్న తర్వాత చేస్తా అంటాడు. కంపల్సరీ నా ఫోన్ ఎత్తి తర్వాత చేసి మాట్లాడుతుంటాడు. మా స్కూల్కు రావడం మా అదృష్టం భావిస్తూ, ఇప్పటికైనా పేరెంట్స్ ఎవరైనా ఉంటే, ఎవరైనా పాడేది ఉంటే పాడండి, మీకు మంచి అవకాశం ఇప్పిస్తా, ఆ అవకాశం మనం ఉపయోగించుకుందాము. అలాగే ఇంకొక కోరిక ఉందన్న, మోహన్లాల్ను ఏడాదికి తీసుకొస్తారో, 2 ఏళ్ళకి తీసుకొస్తారో, 5 ఏళ్ళకి తీసుకొస్తారో, మా స్కూల్కి ఒకసారి మోహన్లాల్ గారిని తీసుకురావాలి. ఆ బాధ్యత మీది. ఆయన రామప్ప వస్తా అని చెప్పిండు. అది మీరు నాతో చెప్పారు రామప్పకి వస్తానప్పుడు. ఆ రామప్పకి వచ్చినప్పుడు మోహన్లాల్ గారిని కంపల్సరీ మా స్కూల్కి తీసుకొచ్చే కోరిక మాది. మా పిల్లలకు ఆయనతోని ఒక ఫోటో తీపించే భాగ్యం ఇప్పియండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మా మిత్రుడు రాజేష్ గారు రాయలసీమలో ఉంటాడు, కదిరిలో. ఆయన నాకు మొదటి ఒక 10-15 ఏళ్ళ నుంచి పరిచయము. నిన్న ఏదో ఒక విషయంలో కలిస్తే నేనే ఉండి, అన్న ఒక చిన్న సాంగ్ పాడి వెళ్ళండి అంటే వచ్చిండు. ఆయన ఒకటే పాట పాడి విషయం.